వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. నివేదిక ప్రభుత్వానికి అందిందని క్రీడల మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. త్వరలో చర్యలు ఉంటాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. అయితే వైఎస్ఆర్సీపీ హయాంలో 119 కోట్ల రూపాయల నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలను టీడీపీ, బీజేపీ, జనసేన వర్గాలు చేస్తూ ఉన్నాయి. అయితే క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీ నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి ఆర్కే రోజా పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే వైసీపీ మాజీ మంత్రి రోజా అరెస్ట్ అవుతారా అంటూ ప్రజల్లో చర్చ అయితే నడుస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రస్తుతం మరోసారి రాజకీయ దుమారానికి కేంద్ర బిందువు అవుతున్నారు. అయితే వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడు మళ్లీ ఘాటు స్టేట్మెంట్స్ తో వైరల్ అవుతూ ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వంటి నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. పార్టీ తరపున వాయిస్ ఎత్తే నాయకుల సంఖ్య తక్కువగా ఉన్న వేళ ఆమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆమె మీడియా వేదికగా ప్రతిరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాల వల్ల ఆమె చుట్టూ కేసుల ముసుగులు వేస్తున్నట్టుగా చెబుతూ ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు 2 ఏళ్ల పాటు ఏపీఐఐసి చైర్మన్ పదవి, తర్వాత పర్యాటక, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పగించబడిన విషయం తెలిసిందే. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరుతో చేపట్టిన క్రియాశీల కార్యక్రమంపై పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ఆరోపణల ఆధారంగా ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కేసులు నమోదు కావచ్చన్న చర్చ అయితే సాగుతోంది. ముఖ్యంగా పాఠ్య సంఘం, కబడ్డీ అసోసియేషన్ వంటి సంస్థల ద్వారా జరిగిన కార్యక్రమాలపై సిఐడికి ఫిర్యాదు వెళ్లినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆనాటి మంత్రి రోజా, నాటి శాప్ చైర్మన్ సిద్ధార్థ్ రెడ్డి చెప్పిన వారికి వర్కర్ ఆర్డర్లు, నచ్చిన వారికి ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా భారీగా వెనకేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఆడుదాం ఆంధ్రాలో చేసిన అవినీతిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని, ఆగస్టు చివరో వారంలో మాజీ మహిళా మంత్రి ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చన్నారు. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం మూలాలను వెలికి తీసినట్టు సమాచారం అయితే అందుతోంది. నివేదికలో అంశాల ఆధారంగా ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోనుంది. 119 కోట్ల రూపాయలతో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలైతే ఉన్నాయి. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా దోచుకున్నారనే విమర్శలైతే వెలువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేసింది. అయితే ఈ నేపథ్యంలో రోజాపై నమోదయ్యే కేసులు ఎటు దారి తీస్తాయన్నది ఆసక్తికరమైన అంశం. అయితే ఇప్పుడు అరెస్టు ఉంటుందా లేదా, ఈ చర్యలైతే ఏవైతే ఉన్నాయో ఆమె ప్రజాదరణను పెంచుతాయా అన్నది కాలమే తేల్చాలి. రాజకీయంగా వైసీపీ నేతలపై ఇలా చర్యలు తీసుకోవడం కూటమి ప్రభుత్వం ఎటువంటి లాభ నష్టాలకు దారితీస్తుందన్న చర్చ కూడా సాగుతోంది.